ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి కొంచెం స్పెషల్ అండి. ఎందుకంటే త్వరలోనే ఉగాది రాబోతుంది కదా, సో దానికోసమే కొబ్బరి నేతి బొబ్బట్లు ప్రిపేర్ చేయబోతున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది. సో ఈ ఉగాదికి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1.5 కప్పు వరకు మైదా అనేది యాడ్ చేస్తున్నానండి. ఏ కప్పుతో అయితే మైదా తీసుకుంటున్నానో అదే కప్పుతో 1/2 కప్పు వరకు కూడా మైదా తీసుకుంటున్నాను. ఇందులో సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేంత వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పిండి అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కరిగించినటువంటి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. నేతితో చేస్తున్నాం కదా. ఇక్కడ మైదా పిండికి బదులు గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చండి, కానీ స్వీట్ షాప్లో అలా రావాలంటే ఇలా చేయాలి. అలా హెల్దీగా మరొకసారి ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఇప్పుడు పప్పు అనేది నానబెట్టుకోవాలి. ఇక్కడ 1 కప్పు వరకు శనగపప్పు అనేది తీసుకున్నానండి. ఇది వాటర్ వేసి ఒక 30 నిమిషాల పాటు నాననిస్తే సరిపోతుంది. పప్పు అనేది చాలామంది ఓవర్ నైట్ కూడా నానబెట్టి చేసుకుంటారండి, కానీ అలా ఏమీ అవసరం లేదు. ఎందుకంటే కుక్కర్లో వేస్తాం కదా, ఇలా 30 నిమిషాల పాటు నానితే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. అది కొంచెం కరిగిన తర్వాత కొబ్బరి అనేది యాడ్ చేస్తున్నానండి. చెప్పాను కదా స్పెషల్ అని. ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నానో అదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. అది కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. చూసారు కదా, ఇలా ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే తీసి వేసుకోవాలండి, లేదంటే తినేటప్పుడు బాగుండదు. ఇప్పుడు మనం పప్పు అనేది ఉడకబెట్టుకున్నాం. కుక్కర్ పెట్టుకొని ముందుగా నానబెట్టుకున్నటువంటి పప్పు అనేది వేస్తున్నాను. ఇందులో 1 కప్పు పప్పుకి 2.5 కప్పుల వరకు వాటర్ అనేది అవసరం అవుతుందండి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను, అది టేస్ట్ కోసం మాత్రమే. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 or 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటేనే పప్పు అనేది బాగుంటుంది. చూసారు కదా, ఒక 5 or 6 విజిల్స్ తర్వాత పప్పు అనేది ఇలా మెత్తగా ఉడుకుతుంది. ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు తురిమిన బెల్లం వేస్తున్నాను. ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నానో అదే కప్పుతో వేస్తున్నానండి. మొత్తం అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇక నేను స్టవ్ అనేది ఏమీ ఆన్ చేయలేదండి, ఆఫ్ చేసే ఉంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేయడం వల్ల బొబ్బట్లు అనేవి టేస్ట్ అనేది మారిపోతుందండి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది హీట్ చేసుకుంటున్నాను. అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ అనేది వేస్తున్నాను. లో ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 మినిట్స్ వేయిస్తే సరిపోతుందండి. చూసారు కదా, వేసిన ఒక కొంతసేపటికి ఇలా కరిగి ఇలా అవుతుందండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేస్తున్నాను. ముందుగా రోస్ట్ చేసుకున్నటువంటి కొబ్బరి పొడి కూడా వేస్తున్నానండి. ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచితే మిశ్రమం అనేది చల్లబడుతుంది. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత మిశ్రమం అనేది ఇలా గట్టిపడుతుందండి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. బొబ్బట్లు అనేవి చిన్నగా చేసినట్లయితే ఉండలు అనేవి కూడా చిన్నగానే ప్రిపేర్ చేసుకోవాలండి. కొంచెం పెద్దగా కావాలనుకుంటే ఇవి లోపల పెట్టే పూర్ణం అనేది కొంచెం పెద్దదిగా చేసుకోవాలి. బొబ్బట్లకి పూర్ణం అనేది ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి. చూసారు కదా, ఇలా మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోపు ముందుగా నానబెట్టుకున్నటువంటి పిండిని తీసుకుంటున్నానండి. చూసారు కదా, 3-4 గంటల తర్వాత పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉంటుంది. బొబ్బట్లకి ఈ పిండి పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు ఇందులోనే పక్కన ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏదైనా బటర్ పేపర్ కానీ లేదంటే ఇలాంటి సాఫ్ట్ పేపర్ ఏదైనా ఉంటే తీసుకోవాలి. ఇప్పుడు పేపర్కి మొత్తం నెయ్యి అనేది అప్లై చేస్తున్నాను, ఎందుకంటే మొత్తం అంతా కూడా నేతితోనే ప్రిపేర్ చేస్తున్నాం కదా. మీరు కావాలంటే నేతి ప్లేస్లో నూనె కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ నేతితో చేసినంత టేస్ట్ రాదు. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నటువంటి పిండిని కొంచెం ముద్దగా తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా చేతిపై పెట్టుకొని ఇలా మొత్తం అంతా పరుచుకోవాలి. ఇప్పుడు మధ్యలో పూర్ణం అనేది పెట్టుకుంటున్నాను. పూర్ణం పెట్టుకొని పిండి మొత్తం ఇలా కవర్ చేసుకోవాలండి. పిండి కలుపుకున్నప్పుడే చాలా సాఫ్ట్గా కలుపుకుంటే బొబ్బట్లు అనేవి చాలా సింపుల్గా వచ్చేస్తాయి. చూసారు కదా, ఇప్పుడు బటర్ పేపర్ మీద పెట్టి ఇలా ప్రెస్ చేయడం వల్ల బొబ్బట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి.
ఇలా చెయ్యలేము అనుకుంటే దీనిపై వేరొక బటర్ పేపర్ పెట్టి చపాతీ కర్రతో కూడా వత్తుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా వచ్చేసింది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని నెయ్యి అనేది హీట్ చేస్తున్నాను. దీనిపై ముందుగా చేసినటువంటి బొబ్బట్ అనేది వేస్తున్నానండి. మధ్య మధ్యలో నెయ్యి కూడా అప్లై చేస్తూ కాల్చుకుంటున్నాను. ఇలా రెండు వైపులా లో ఫ్లేమ్లో కాల్చుకుంటే బొబ్బట్లు అనేవి చాలా మెత్తగా ఉంటాయి, అంతేకాకుండా బాగుంటాయండి. చూసారు కదా, రెండు పక్కల కూడా బొబ్బట్ అనేది చాలా బాగా కాలింది. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. చూసారు కదా, సో మీరు కూడా తప్పకుండా ఈ ఉగాదికి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొబ్బరితో ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.